వచ్చిందే మన హయత్ నగర్ కి సిఎంఆర్ వస్త్ర ప్రపంచం వచ్చింది మన ఊరికే లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్స్ తెచ్చింది మన చెంతకే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు మన హయత్ నగర్ లో ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి సిఎంఆర్ లోనే. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. స్టార్ సింగర్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతదేశం పట్ల చిన్మయి మాట్లాడిన అగౌరవమైన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళల వేషధారణపై సీనియర్ నటి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా సింగర్ చిన్మయి శ్రీపాద ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. భారతదేశాన్ని స్టూపిడ్ కంట్రీగా, భారతదేశంలో పుట్టడం నా కర్మని చిన్మయి వ్యాఖ్యానించారు. అన్నపూర్ణమ్మకు ఏమైనా చెప్పాలనుకుంటే ఆమె గురించి మాత్రమే చెప్పాలి, కానీ భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదని కుమారస్వామి అన్నారు. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్, వై షుడ్ వి బీ బోర్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్. భారతదేశంలో ఉంటూ భారతదేశ సౌకర్యాలు అనుభవిస్తూ భారతదేశపు గాలి పీల్చి భారతదేశంలో పుట్టడమే కర్మ అనడం, భారతదేశం ఒక చెత్త దేశమని అనడం బాధాకరమన్నారు. బాధ్యత గల పౌరుడిగా భారతదేశం పట్ల అగౌరవమైన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిచ్చినట్లు తెలిపారు. సింగర్ చిన్మయి శ్రీపాదపై తగిన చర్యలు తీసుకోవాలని కుమారస్వామి కోరారు. ఇక అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి స్వాతంత్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్ల? ఆడదానికి ఎందుకు స్వాతంత్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరు మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగాని రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్ళది తప్పు అనకూడదు, మన వైపు కూడా కొంచెం ఉంటుందని అన్నపూర్ణమ్మ వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి స్వాతంత్రం గానీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు ఎందుకు స్వతంత్రం కావాలి? ఆడదానికి నీకు 12 తర్వాత ఏం పని? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. పోనీ వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్పు అనకూడదు, మందు కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. అన్నపూర్ణమ్మ వీడియోపై ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్మయి ఫైర్ అయింది. తనకు నచ్చిన ఒక నటి ఇలా మాట్లాడడంతో గుండె పగిలినట్లుగా అనిపిస్తోందని, ఆమె చెప్పినట్లుగా ఉంటే అర్ధరాత్రి ఎలాంటి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండరని, వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటారని అంది. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలని, అర్ధరాత్రి జరిగితే అమ్మాయిలను ఇంట్లోనే ఉంచాలని ఘాటుగా స్పందించింది. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ యాక్టింగ్. సో ఇటువంటి ఐడియాస్, ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో, మనకి ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్, దట్ డైకాటమీ యాస్ టు వాట్ డు వి డూ. అన్నపూర్ణమ్మ చెప్పినట్లు చేస్తే పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదని, ఇంట్లో వాష్రూమ్స్ లేక సూర్యోదయానికి ముందు పొద్దున్నే లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారని, అమ్మాయిల వేషధారణ వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటి వారు బతుకుతున్న ఇండియాలో ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మని ఇంకాస్త కటువుగానే మాట్లాడింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలోనే హెచ్సియు విద్యార్థి కుమారస్వామి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతదేశం పట్ల అగౌరవమైన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. చిన్మయి శ్రీపాదపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు, గైనకాలజిస్ట్ ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి. అప్పుడే నర్సెస్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి. పొద్దున 3:34కి లేచి పొలాలకు వెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇండియా స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ bathrooms in our villages. From people, అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మన కర్మ కాలిందిరో. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వచ్చిందే మన హయత్ నగర్ కి సిఎంఆర్ వస్త్ర ప్రపంచం వచ్చింది మన ఊరికే లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్స్ తెచ్చింది మన చెంతకే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు మన హయత్ నగర్ లో ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి సిఎంఆర్ లోనే.